అసిస్టెంట్ ప్రొఫెసర్ గా వర్క్ చేశాను. ఎంఏ ఇంగ్లీష్, ఎంఫిల్ బిఎడ్ నాది. సో సో ఎంఏ ఇంగ్లీష్, ఎంఫిల్ బిఎడ్ అండి. సో మ్, బాగా చదువుకున్నాను. జాబ్ చేయాలన్నది కోరిక, గట్టిగా ఏదైనా గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అని ఇనీషియల్ గా చాలా చాలా కోరిక ఉండేది. బట్ మా హస్బెండ్ బ్యాంకర్, స్కేల్ 3 ఆఫీసర్ తను. సో ఎప్పుడైతే తనకు గవర్నమెంట్ జాబ్ వచ్చిందో అప్పుడు నేను డిసైడ్ అయినా ఇంకిద్దరికి గవర్నమెంట్ జాబ్ అస్సలే సెట్ అవ్వదు. సో అయినా కూడా మల్టిపుల్ ట్రయల్స్ అయితే చేశాను నేను. ఆ ఏమంటారు, ఎప్పుడు ఎప్పుడు టీచర్ గా ఏదైనా నోటిఫికేషన్ వచ్చిందా రాసేదాన్ని డైరెక్ట్ వితౌట్ ప్రిపరేషన్. 1 మార్క్, 6 మార్కులు, అర మార్క్ ఇట్లా పోయిన దాఖలాలు చాలా ఉన్నాయి. అండ్ గురుకుల కూడా ట్రై చేశాను. అది చాలా ఇయర్స్ తర్వాత, మధ్యలో కొన్ని కొన్ని బ్రేక్స్ తర్వాత, ఇంట్లో ఉంటే ఆ ఎంటీ మైండ్ ఈజ్ అ డెవిల్స్ హౌస్ అంటారు. సో ఇంట్లో ఉంటున్న ప్రతిసారి అనిపించేది ఏదైనా చేద్దాము, ఏదైనా చేస్తే బాగుంటది. సో ఇంట్లో ఆ, ఉంటూ కూడా ఏదైనా పిల్లల్ని చూసుకుంటూ ఏదైనా చేద్దాము అనుకుంటున్న ప్రాసెస్ లో నాకు ఆ గురుకుల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అప్పుడు మా సార్ కి ఆ ఏమంటారు రిక్వెస్ట్ పెట్టి నాకు 6 మంత్స్ చదువుకుంటాను, ఈ 6 మంత్స్ లో ఈ జాబ్ వస్తే ఓకే, నన్ను కోచింగ్ కి పంపించండి అని అడిగితే తను కోచింగ్ కి పంపించారు వరంగల్ కి. ఆ వరంగల్లో ఒక 6 మంత్స్ ఉన్నాను. మా చెల్లితో ఇద్దరం కలిసి సీరియస్ గా ప్రిపేర్ అయ్యాము గురుకుల. బట్ ఒక్క ఒక్క మార్కుతో గురుకుల పోయింది. సో పోయినప్పుడు ఆ అందరికి ఏడుపు వస్తుంది కదా, బాధ అనిపిస్తుంది కదా ఏదైనా మిస్ అయితే. బట్ నిజంగా చాలా బాధేసింది ఆ టైంలో. చాలా ఫీల్ అయ్యాను. ఆ ఇంత 6 మంత్స్ ఎఫర్ట్ నాకు రాలేదే అనుకున్నా. బట్ దేవుడు మనకు ఒక ప్లాన్ ఆల్రెడీ ఇచ్చే ఉన్నారు. సో ఎప్పటి నుంచో నేను ఇంట్లో ఉన్నప్పుడు, ఐడియల్ గా ఉన్నప్పుడు చాలా సార్లు అనుకునేది ఇంట్లో నుంచి స్టార్ట్ చేయాలి. అది అది ఇంట్లో నుండి కనెక్ట్ అవ్వాలి. ఆ కనెక్ట్ అవుతూ ఆ అయితే ఫిమేల్ హెల్త్ కావచ్చు, ఫిట్నెస్ కావచ్చు, అరోబిక్స్ కావచ్చు, ఏదైనా హెల్త్ ఓరియంటెడ్, ఫీమేల్ ఫిట్నెస్ ఓరియంటెడ్ నా మైండ్ లో. ఎందుకంటే అన్నింటికి వెళ్ళలేం కాబట్టి ఫీమేల్ కోసం ఏదైనా స్టార్ట్ చేద్దాం, ఇంటి నుంచి స్టార్ట్ చేద్దాము. సో బాగుంటది. సో అన్ని అన్ని మెటీరియల్ కొనుక్కోవడానికి హార్డ్లీ 5 lakhs అయితే మైండ్ లో ప్లాన్లు. ఆ ప్లాన్లు ఏవి మా సార్కి తెలియదు కానీ దేవుడికి అయితే వినేసిండు. మా సార్కి చెప్పలేదు కాబట్టి తనకు తెలియలేదు. బట్ దేవుడు మాత్రం వినేసిండు. నా కోరిక స్ట్రాంగ్ ఉందని చెప్పేసి అలా ఒక ఆ 2 to 3 years అనుకుని ఉంటా అండి. హైదరాబాద్ నుంచి షిఫ్ట్ అయిన తర్వాత కర్ణాటక, బెల్గాం, హైదరాబాద్ లో ఉన్నన్ని రోజులు అనుకున్నాను. అండ్ కర్ణాటక వెళ్ళిన తర్వాత కూడా మా మైండ్ లో అదే తిరుగుతుంది ఏదన్నా. అండ్ అక్కడ నాకు లెక్చరర్ గా మళ్ళీ ఒక ఇంజనీరింగ్ కాలేజ్ లో ఛాన్స్ వచ్చిన వెళ్తావా అని మా సార్ అడిగినా గానీ నాకేమనిపించిందంటే ఇంకా మళ్ళీ వెళ్తే మళ్ళీ ఒక కొత్త ప్లేస్, మళ్ళీ లైక్ ఎవ్రీ టైం నన్ను నేను ప్రజెంట్ చేసుకోవాలి కొత్త వాళ్ళ ముందట, అండ్ 9 to 5 జాబ్ చేయాలి. నాకు ఆ 9 to 5 జాబ్ అంటే అస్సలు ఇష్టం లేదు. ఎందుకంటే ఆ నేను కొంచెం స్లోగా వర్క్ చేసుకుంటాను. సో కొంచెం ఆ, ఏమంటారు, ఎక్కువ టైం తీసుకుంటాను వర్క్ కి. నీట్ అండ్ క్లీన్ కావాలి నాకు ప్రతిది. సో అది టైం లాగ్ చేస్తూ వర్క్ చేస్తాను కాబట్టి నాకు టైం మేనేజ్ చేయడం, అది కొంచెం ముందెళ్ళడం అంటే నాతోటి కొంచెం కష్టం. సో నా టైం నా చేతిలో ఉండాలి అన్నది నాది ఫీలింగ్. అప్పుడు ఇంకా నేను జాబ్ చేయను కానీ ఇంకేదన్నా చూస్తాను అని అన్నాను. అది అది అలాగే అయిపోయింది. సో ఎప్పుడైతే ఇవన్నీ నేను మైండ్ లో అనుకున్నాను, దేవుడు నన్ను ఏం చేశాడు, ఆ ఒక ఆన్ ఫైన్ డే, ఇదే డిసెంబర్ మంత్, ఆన్ December 25th, ఈ డిసెంబర్ మంత్ లో ఆన్ December 25th గాడ్స్ బర్త్డే. ఒక గాడ్, ఏ దేవుడైనా దేవుడే. నాకే ఎలాంటి ఆ దేవుడు ఈ దేవుడు అని ఏం లేదు. సో దేవుడి పుట్టినరోజు, ఒక దేవుడి పుట్టినరోజు నాకు ఆ, ఈ ఈ ఈ వెస్టీజ్ అవకాశం, ఒక గ్రేట్ అవకాశం, ఒక గ్రేట్ బిజినెస్ మా లైఫ్ లో ఎంటర్ అయిందండి. సో ఈవినింగ్ 5కి ప్లాన్ విన్నాము. ప్లాన్ విన్న వెంటనే ఆధార్ కార్డ్ ఇచ్చేసాం. ఎవరు ఇచ్చిండ్రో తెలియదు కానీ నేను మాత్రం హార్ట్ఫుల్ గా ఇచ్చేద్దాం, ఇచ్చేద్దాం, ఇచ్చేసాము. జాయిన్ అయ్యాము. జాయిన్ అయిన తర్వాత
ఇంకేముంది, ప్రోడక్ట్స్ తీసుకొని జగిత్యాల్లో ప్రోడక్ట్స్ కొనుక్కున్నాము, కర్ణాటకకు వెళ్ళిపోయినాం, ప్రోడక్ట్స్ తీసుకొని వెళ్ళి కర్ణాటకలో వాడడం స్టార్ట్ చేసాము ప్రోడక్ట్స్. సో ప్రోడక్ట్స్ వాడిన ఒక 20 days కి, అంటే వాడుతూనే ఉన్నాము, ఒక 20 days లో వచ్చిన ఫీలింగ్ ఏంటి అంటే, సోప్ చాలా బాగుంది, పేస్ట్ కూడా నచ్చేసింది, బట్ డిష్ లిక్విడ్ ఇంకా చాలా చాలా బాగా నచ్చేసింది. ఒక 20 days వరకు డిష్ లిక్విడ్ ఎంత బాగా నచ్చిందంటే, ఆ డిష్ లిక్విడ్ వాడడం వల్ల అప్పటి వరకు ఇయర్స్ నుంచి నేను అది ఎప్పుడు మా సార్కి చూపించేది, గుర్తుందో లేదో తెలియదు కానీ నా చేతికి పొట్టు లాగి లాగి చూపించేదాన్ని ఫింగర్స్ దగ్గర. అది ఆ 20 days లో ఆగిపోయింది. సో పీల్ రావడం, స్కిన్ ఊడడం ఆగిపోయింది గోర్ల దగ్గర. అదేం వండర్ కాదు ఎవరికి, కానీ నాకు మాత్రం వండర్ అనిపించింది. ఎందుకంటే అది లాగుతున్న ప్రతిసారి వచ్చే పెయిన్ ఉంటదా, ఆ పెయిన్ తగ్గేదాకా నిద్ర పట్టదు. సో అలా ఇయర్స్ గడిపేశాను. బట్ ఆ చేతు సాఫ్ట్ అవ్వడం, ఫింగర్స్ సాఫ్ట్ అవ్వడం నాకు వండర్ అనిపించి మా సార్ కి చూపించాను, నా చేతు సాఫ్ట్ అయింది, నీకు కూడా అనిపిస్తుందా? సో మేడం వాయిస్ బ్రేక్ అవుతుంది. జయ మేడం వాయిస్ నేను ఈ రోజు బిజినెస్ లా మీ ముందట ఇలా మాట్లాడుతున్నాను. సో ఫస్ట్ ఇన్కమ్ ప్రోడక్ట్స్ యూజ్ చేయడం వల్ల వచ్చిన ఇన్కమ్ ఎంత అంటే 171 రూపీ. అండ్ వాడుతూ వాడుతూ నెక్స్ట్ మంత్ వెస్టీజ్ లో బ్రేక్ అవుతుందా? మా ఇంట్లో చాలా సిగ్నల్ ఇష్యూ, చాలా అంటే ఇక్కడ ఇక్కడ అని మేము పాయింట్స్ వెతుకొని మరి మా ఫోన్ ని కనెక్షన్ కోసం వాయిస్ బ్రేక్ అవుతుంది మేడం, ఒక్కసారి చూసుకోండి. మేడం వీడియో ఆఫ్ చేసుకోండి, పర్లేదు, వీడియో ఆఫ్ చేసుకొని ఏదైతే సిగ్నల్ ఎక్కువ ఉన్న చోట కూర్చోండి. మేడం రావడం లేదు మేడం, వాయిస్ రావడం లేదు సార్. నో మేడం, నో. రైట్, సారీ ఫ్రెండ్స్, ఏమనుకోవద్దు, ఇది మా ప్రాబ్లం కాదు, మా ఇంట్లో చాలా రైట్. ఒక్కసారి సార్, పవన్ సార్, ఇప్పుడు సార్ ఇప్పుడు బెటర్ ఉంది మేడం. ఓకే సార్, వీడియో ఆఫ్ చేయండి, వీడియో ఆఫ్ షూర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఓకే రైట్, ఇప్పుడైతే వాయిస్ ప్రాబ్లం లేదు కదా సార్? లేదు మేడం, క్లియర్ ఉంది. రైట్, థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఇంకా కొంతమంది నో చెప్తున్నారు, సిగ్నల్ అలాగే ఉందనేసి. ఇప్పుడు పర్లేదు మేడం, మాట్లాడండి. ఇప్పుడు క్లియరే కదా సార్ పద్మక? ఇప్పుడు క్లియరే కదా వాయిస్? ఇప్పుడు క్లియర్ ఉంది, వాయిస్ ఇస్ క్లియర్ మేడం, ఇప్పుడు చాలా క్లియర్ గా ఉంది. స్టార్ట్ చేయండి మేడం, క్లియర్. రైట్, రైట్. ఇలా జగిత్యాల్లో స్టార్ట్ అయిన జర్నీ
వెళ్ళి అక్కడ నుంచి ప్రోడక్ట్స్ యూజ్ చేసాము. అండ్ కొంత ప్రోడక్ట్ యూజ్ చేయడం వల్ల 48 రూపీస్ 1668 రూపీస్ అండ్ 3 వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా వెస్టీజ్ ని తప్పకుండా బిల్ చేశాను. సో అప్పుడు డిష్ లిక్విడ్ తీసుకొని కర్ణాటకలో అరౌండ్ 200 ఫ్యామిలీస్ ఒక 400 పీపుల్ ఒక చోట ఉండే కాంప్లెక్స్ మాది. ఆ కాంప్లెక్స్ కి వెళ్ళేసి లైక్ డోర్ టు డోర్ డిష్ లిక్విడ్ పర్చేజ్ చేశానండి. సో ఆ డిష్ లిక్విడ్ పర్చేజ్ చేయడం వల్ల అండ్ జగిత్యాల్లో ఉన్న మాకు రిలేటివ్స్ కి ఫ్రెండ్స్ కి కొంత తెలిసిన ఫ్రెండ్స్ కి కనెక్ట్ చేయడం వల్ల ఆన్ ఫోన్ కాల్స్, సో ఫోన్ కాల్స్ పైన వెస్టీజ్ ని కనెక్ట్ చేయడం వల్ల ఈ బిజినెస్ లో యాజ్ ఎ డైరెక్టర్ 18,848 రూపీస్ వచ్చిందండి. 18,848 రూపీస్ వచ్చింది. సో ఎప్పుడైతే 18,000 చూసామో ఇంకా ఈ బిజినెస్ లో మనం అనుకున్న ఇన్కమ్ మన చెక్ మనం రాసుకోవచ్చు అని చెప్పి అర్థమైపోయింది. సో చెక్ ఎవరో డిసైడ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ బిజినెస్ లో మనం ఎంత తీసుకోవాలంటే అంత ఇన్కమ్ ఉంది. సో దానికి తగ్గ ప్లాన్ ఉంది వెస్టీజ్ లో. ఆ ప్లాన్ ని పట్టుకొని ఫాలో అవుతే అందుకే వెస్టీజ్ లో ఇట్స్ ఏ గ్రేట్ ప్లాట్ఫామ్. వెస్టీజ్ బిజినెస్ నార్మల్ బిజినెస్ కాదు. ఇది నార్మల్ పీపుల్ కి అర్థం కాకపోవచ్చు, ఆర్డినరీ పీపుల్ కి వెస్టీజ్ అర్థం కాదు. ఎక్స్ట్రాడినరీ పీపుల్, నేను డిఫరెంట్, నేను అచీవ్ చేయాలి, నేను ఏదైనా సాధించాలి, సో నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళ కోసం అండి వెస్టీజ్ యొక్క అవకాశం. సో వెస్టీజ్ అవకాశం చాలా చాలా గొప్పది. ఇందులో కంటిన్యూస్ గా అప్పుడు 18,000 నుంచి కంటిన్యూస్ గా ఎవ్రీ మంత్ 37,000 32,000 35,000 47,000. సో కంటిన్యూస్ ఒక 1.5 year కంటిన్యూస్ గా మా ఇన్కమ్ గ్రో అవుతూ 37 to తీసుకున్నామండి ఒక 1.5 year. సో 1.5 year అంతా 35 వరకే 37 to 47 మధ్యలో ఎందుకు తీసుకున్నామంటే నా మైండ్ లో ఒక్కటి ఉంది, ఒక్క ఎల్ఓబి కొట్టుకుంటే ఈ బిజినెస్ లా అది నేను ఫుల్ ఎంటైర్ మంత్ వర్క్ చేయాల్సిన అవసరం లేదు. ఆ ఎల్ఓబి కోసం జస్ట్ ఒక 10 days వీక్ డేస్ వర్క్ చేస్తే చాలు, ఆ ఎల్ఓబి కనెక్ట్ అయిపోతుంది. ఎల్ఓబి కనెక్ట్ అయితే నా ఇన్కమ్ 30s లో ఉంటది. సో 30,000 వస్తే చాలు అని మైండ్ కి చెప్పుకున్నా. సో చాలా మంది ఇక్కడ స్క్రీన్ లో ఉంటారు, ఉన్న వాళ్ళు అనుకోకండి ఎప్పుడు కూడా నాకు ఇంత వస్తే చాలు అంత వస్తే చాలు. ఎందుకంటే మనం మాట్లాడుతున్న ప్రతి మాట యూనివర్స్ కి కనెక్ట్ అయిపోతుంది, యూనివర్స్ తీసేసుకుంటది. సో మీకు వస్తే చాలు అని మీ మైండ్ కి అక్కడ చెప్పినప్పుడు, సో ఈ వెస్టీజ్ లో మీకు అంత చాలు అని మీరే ఒక మార్క్ గీసేసినప్పుడు ఇయ్యడానికి వెస్టీజ్ ఎలా సిద్ధంగా ఉంటది. సో అప్పుడు ఒక్క ఎల్ఓబి వస్తే చాలు 37,000+ ఇన్కమ్ లో ఉండే మేము. సో కంటిన్యూస్ ఒక 1.5 year అంతా కూడా నా మైండ్ లో అంతే ఉండే కాబట్టి అంతే వచ్చింది. బట్ ఒక్కసారి 66,000 మా సిస్టర్ యొక్క ఇన్కమ్ చూసినాక అనిపించింది, నేనెందుకు 60-70 గురించి ఆలోచించొద్దు, నేనెందుకు ఈ ఒక ఎల్ఓబి చాలు అనుకుంటున్నాను అనేసి. సో అప్పుడు గ్రాడ్యువల్ గా మా ఇన్కమ్ వచ్చేసి 54,000 68,000 సో 78,000 వరకు ఇన్కమ్ పెరిగిందండి. సో 78,000 నా మైండ్ లో ఒక మంచి ఇన్కమ్. ఎందుకంటే మా హస్బెండ్ కి అప్పటికి బ్యాంక్ ద్వారా 75,000+ ఇన్కమ్ వచ్చేది. సో 75,000+ ఇన్కమ్ తనకు బ్యాంక్ ద్వారా వస్తుంది కదా. ఎప్పుడైతే నేను ఇది మాట్లాడాను కూడా ఆన్ స్టేజ్. సో ఈ రోజు నాకు హ్యాపీ డే, ఎందుకంటే మా హస్బెండ్ ఇన్కమ్ కి ఈక్వల్ ఇన్కమ్ వచ్చింది నాకు వెస్టీజ్ ద్వారా. సో రియల్లీ దీని వెనకాల మా హస్బెండ్ ఎఫర్ట్ 100% ఉంది. ఎందుకంటే తను నన్ను ముందట ఉంచి నా వెనకాల చాలా హెల్ప్ చేశారు ఇనీషియల్ గా నేను ఈ బిజినెస్ లో ప్రూవ్ చేసుకోవడానికి కోసం అని. సో లైక్ ఐడీస్ కావచ్చు, ఇలా చేయి అలా చేయి కావచ్చు, ఇక్కడ చేస్తే ఎరోబి వస్తుంది కావచ్చు. సో ప్రతిదీ నాకు నేర్పిస్తూ నన్ను ముందు గైడ్ చేస్తూ, సో ఈ బిజినెస్ లా నేను
ఇలాగా మాట్లాడుతున్నానంటే దీని వెనకాల 100% సపోర్ట్ నా హస్బెండేనండి. అండ్ నా నెక్స్ట్ ఇంకొకటి మా మదర్ గిఫ్ట్, ఈ వాయిస్, ఈ నేను కూడా నా అమ్మ మదర్ గిఫ్ట్. సో నేను ఇలా తయారయ్యాను, ఒకటి మా అమ్మ వల్ల, రెండు నా హస్బెండ్ వల్ల. సో వీళ్ళిద్దరికి కూడా నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. చాలా చాలా నా వెనకాల చాలా వీళ్ళ వీళ్ళ ఎంకరేజ్మెంట్ చాలా ఉంది అన్నట్టు. సో ఇలా సో వెస్టీజ్ లా క్రౌన్ డైరెక్టర్ అయ్యాము 1 day బిఫోర్ కోవిడ్ అనుకోవచ్చు. సో 1 month బిఫోర్ కోవిడ్ అనుకోవచ్చు. సో 1 month బిఫోర్ కరోనా స్టార్ట్ అయ్యి 1 month బిఫోర్ మేము ఆ మైండ్ లో ఫిక్స్ అయిపోయినాం. ఏంటి అంటే చేస్తున్నాము వర్క్, ఇన్కమ్ వస్తుంది కానీ ఏం మిగిలినట్టు అనిపించట్లేదు. వెస్టీజ్ ద్వారా మనీ మాకు సేవ్డ్ ఇన్కమ్ లాగా ఉండాలనుకున్నాం. సో సేవ్డ్ ఇన్కమ్ ఏం కనిపిస్తలేదు కాబట్టి సరే ఏం చేద్దాం, ఇక్కడ ఒక్క మంత్ మనం డిసైడ్ అయిదాము, క్రౌన్ కొడదాం. సో క్రౌన్ కొడితే ఏమొస్తుంది, హౌస్ ఫండ్ వచ్చేస్తుంది. అప్పటికి మేము స్టార్ డైరెక్టర్ 3 months కంటిన్యూస్ గా స్టార్ డైరెక్టర్ మెయింటైన్ చేసాము. కార్ ఫండ్ స్టార్ట్ అయింది. అండ్ లాస్ట్ మంత్ ఇది ఒక చిన్న ట్విస్ట్ ఏంటి అంటే లాస్ట్ మంత్ జస్ట్ ఒక 3 days జగిత్యాల వచ్చేసి 60,000 బిజినెస్ కంప్లీట్ చేసుకొని స్టార్ క్లోజ్ చేసుకున్నామండి. ఓన్లీ 3 days లో. సో అంటే వెస్టీజ్ మీరు ఎలా వర్క్ చేస్తే అలా, వెస్టీజ్ లా ఇలాగే చేయాలి అలాగే చేయాలని రూల్ ఏం లేదు. మనకు బాస్ ఎవరు ఉండరు, మనం ఎలా అనుకుంటే అలాగా. సో ఈ 3 days లో ఎల్ఓబి ఎల్ఓబి కంప్లీట్ చేసుకొని స్టార్ కంప్లీట్ చేసుకొని ఆ మంత్ వచ్చేసి అరౌండ్ 86,000 ఇన్కమ్ తీసుకున్నామండి. అండ్ నెక్స్ట్ కంటిన్యూస్ గా వర్క్ చేస్తా క్రౌన్ కంప్లీట్ చేసి హౌస్ ఫండ్ వస్తే అది ఎక్స్పెన్సెస్ కి, మా ఇంటెన్షన్ ఏంటి అంటే హౌస్ ఫండ్ వస్తుంది, అది ఎక్స్పెన్సెస్ కి వెళ్ళిపోతుంది. అప్ అండ్ డౌన్ చార్జెస్ కర్ణాటక టు జగిత్యాల ఎక్స్పెన్సెస్ కి వెళ్ళిపోతుంది. సో హౌస్ ఫండ్ కొడదాం అనుకున్నాము. బట్ మేము ప్లాన్ చేస్తే గాడ్ ఇంకో ప్లాన్ చేశారు. ఏంటి అంటే కరోనా ఇచ్చేసారు. సో కరోనా ఇవ్వడం వల్ల మేము 1 day బిఫోర్ కరోనా 2nd month లో జగిత్యాల వచ్చేసాము. సో మా సెలబ్రేషన్ ఉండింది, క్రౌన్ అయినాం కాబట్టి 15th of March అనుకుంటా. సో సెలబ్రేషన్స్ కోసం వచ్చాము, జగిత్యాల్లో స్ట్రక్ అయ్యాము. సో జగిత్యాల్లో స్ట్రక్ అయిన తర్వాత ఆ నెక్స్ట్ మంత్ క్రౌన్ కంప్లీట్ అయిపోయింది. సో హౌస్ ఫండ్ స్టార్ట్ అయింది. సో ఈ బిజినెస్ లో హౌస్ ఫండ్ వస్తే అరౌండ్ 1 lakh ప్లస్ ఇన్కమ్ ఖచ్చితంగా ఉంటదండి. సో అలా హౌస్ ఫండ్ తో మా ఇన్కమ్ 1,05,000, 1,25,000, 1,79,000 వరకు క్రౌన్ లో మేము ఇన్కమ్ తీసుకోవడం జరిగింది. సో వెస్టీజ్ చాలా చాలా పవర్ఫుల్ బిజినెస్. సో ఈ బిజినెస్ ద్వారా చాలా ఎక్కువ ఇన్కమ్ ప్రతి ఒక్కరు కూడా తీసుకోవచ్చు. సో చిన్నగా నేను స్లైడ్స్ క్రియేట్ చేసుకున్నాను, ఆ స్లైడ్స్ షేర్ చేస్తాను. రైట్, స్క్రీన్ షేర్ అవుతుందా? అవుతుంది మేడం, అయ్యింది. రైట్, థ్యాంక్ యూ. సో వెస్టీజ్, అందుకని వెస్టీజ్ చాలా చాలా పవర్ఫుల్ బిజినెస్ అండి. సో చాలా గొప్ప కంపెనీలో మనం ఉన్నాం, చాలా గొప్ప బిజినెస్ లో ఉన్నాము. సో దీనికి మనం ఎల్లవేళలా భగవాన్ కి గ్రాటిట్యూడ్ చెప్పుకోవాల్సిందే. సో అదృష్టం ఉన్న వాళ్ళకే వెస్టీజ్ ప్లాన్ అర్థమవుతుంది. అందుకోసం అనే సో మనకు రాసి పెట్టుంటే ఎక్కువ ఇన్కమ్ తీసుకోవాలని ఒక గీత గీసి ఉంటే దేవుడు సో మనని వెస్టీజ్ కి తీసుకొచ్చి పెడతారన్నట్టు. సో దీన్ని స్టార్ట్ చేసింది గౌతమ్ బాలి సార్, మేనేజింగ్ డైరెక్టర్, గ్రేట్ పర్సనాలిటీ, లెజెండరీ పర్సనాలిటీ అనుకోవచ్చు. సో ఏం చెప్తారు, తరచు సోచ్నేకి హిమ్మత్తో కరో అంటారు. సో మనకు ఆలోచన, మనం ఆలోచించము, గొప్పగా ఆలోచించము. సో 2024 లోనే 2004 లోనే మన
కంపెనీ ఇలా ఉండబోతుంది, అలా ఉండబోతుంది. సో 2004 నుంచి ఒక 20 years వరకు సో వెస్టీజ్ ని ఎక్కడికి తీసుకొచ్చారో ఈ పర్సనాలిటీ అంటే చూడండి, మన ఇంత మంది లైఫ్స్ ని ట్రాన్స్ఫార్మ్ చేసిండ్రు, ఇంత మందికి ఒక అవకాశం ఇచ్చిండ్రు. ఒకరిద్దరికి అవకాశం ఇస్తేనే వాళ్ళు గొప్పగా ఫీల్ అవుతారు. సో ఇంత మంది లైఫ్స్ ని చేంజ్ చేశారు గౌతమ్ వాలీ సార్ అండ్ దీపక్ సార్ అండ్ కన్వర్ సార్ అసోసియేషన్ లో చాలా చాలా ఏమంటారు కంపెనీ చాలా గొప్పగా ఎదుగుతుంది. సో ఒకరు వచ్చేసి మార్కెటింగ్ సెక్షన్ చూసుకుంటే, ఇంకొకరు వచ్చేసి లైక్ ఐటీ సెక్షన్ చూసుకుంటారు. సో మనం ఈరోజు ప్రతిదీ మాట్లాడుతున్నాం, వెస్టీజ్ లో ప్రతిదీ లైక్ ప్రీ బుకింగ్ ఎవ్రీథింగ్ చేసుకుంటున్నాం అంటే కన్వర్ సార్ వల్లనే. సో ఇలా మోస్ట్ ట్రస్టెడ్ బ్రాండ్ గా కూడా, మోస్ట్ ట్రస్టెడ్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ, మోస్ట్ అడ్మైరింగ్ బ్రాండ్ గా సో వెస్టీజ్ ప్రతి అవార్డు తీసుకుంటుంది అంటే సో ఇది వీళ్ళ వల్లనే అండి. సో వాట్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ వెస్టీజ్ ఇన్ ఇండియా? సో మన ఫ్యూచర్ ఏంటి వెస్టీజ్ లో? ఇండియాలో ఉన్న మనకు వెస్టీజ్ ఎలాంటి ఫ్యూచర్ ఇవ్వబోతుంది? మరి ఎందుకు వెస్టీజ్ లో జాయిన్ కావాలి? ఎందుకు వెస్టీజ్ పవర్ఫుల్ బిజినెస్ అంటే వెస్టీజ్ విజన్ చాలా గొప్పది. సో వెస్టీజ్ విజన్ చాలా గొప్పది. ఏం ఆలోచిస్తుంది అంటే ప్రతి ఒక్కరికి ఆర్థిక స్వతంత్రం ఇవ్వాలని వెస్టీజ్ ఆలోచిస్తుంది. ప్రతి ఒక్కరికి ఎకనామికల్ ఇండిపెండెన్స్ ఇవ్వాలి అనుకుంటుంది. చూడండి, సంపాదించడం చాలా టఫ్ అవుతుంది. ఈ రోజు బయట చూసుకోండి, 5-10 వేల సాలరీస్ దొరకట్లేదు. అందుకే ఎంతో ఎడ్యుకేషన్ బీటెక్లు ఎంటెక్లు చేసిన వాళ్ళు కూడా ఒక క్లర్క్ జాబ్ కి అప్లై చేయడానికి ట్రై చేస్తున్నారు. సో వాళ్ళకి ఆలోచన లేదు. అలాంటి వాళ్ళ వెస్టీజ్ ని కనుక తీసుకుంటే వాళ్ళ లైఫే చేంజ్ చేసుకోవచ్చు. వెస్టీజ్ యొక్క విజన్ ఏంటి అంటే ప్రతి ఒక్కరికి ఎకనామికల్ ఇండిపెండెన్స్. మనము వెస్టీజ్ తో కనెక్ట్ అయితే మనం ఎకనామికల్ ఇండిపెండెన్స్, ఆర్థిక స్వతంత్రం తీసుకోవచ్చు. అండ్ కంపెనీ ఒక మిషన్ ఏంటి అంటే గ్లోబలీ ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేసుకుంది. ఇండియాస్ నెంబర్ 1 డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఆల్రెడీ. సో గ్లోబలీ 38th ర్యాంక్ లో ఉంది వెస్టీజ్. సో టాప్ 100 డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ ని కనుక మనం చూసుకున్నట్టయితే వెస్టీజ్ యొక్క స్థానం అందులో 38th. సో వెస్టీజ్ ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే June 2nd, 2004 లో స్టార్ట్ అయింది. స్టార్ట్ అయినప్పుడు ఒక 2 బ్రాంచెస్ తో స్టార్ట్ అయింది, ఢిల్లీ, బెంగళూరు. 2 places లో స్టార్ట్ అయింది. ఒక 10 products తో స్టార్ట్ అయింది. 6 మంది నాలాంటి డిస్ట్రిబ్యూటర్స్ తో, ఒక 6 people తో స్టార్ట్ అయిన కంపెనీ వెస్టీజ్ ఈ రోజు ప్రతి ఇయర్ బై ఇయర్ తన టర్న్ ఓవర్ ని ఇంక్రీజ్ చేసుకుంటూ వస్తుంది. సో ఇయర్ బై ఇయర్ స్టార్టింగ్ 5 crore టర్న్ ఓవర్ తో స్టార్ట్ అయిన కంపెనీ ఇయర్ బై ఇయర్ చూసుకోండి, ఇక్కడ గ్రాఫ్ మీరు చూసుకున్నట్టయితే 2004-2005 5 crore టర్న్ ఓవర్ తో స్టార్ట్ అయింది కంపెనీ. అండ్ నెక్స్ట్ ఇయర్ 10 crore దాటింది. ఆ నెక్స్ట్ 2006-07 లో 30 crores. ఇలా కంటిన్యూస్ గా మీరు గ్రాఫ్ స్టడీ చేసినట్టయితే ఇయర్ బై ఇయర్ పెరుగుతూ 2019 కి వచ్చేసరికి 1857 crores టర్న్ ఓవర్ చేసింది. అండ్ 20s లో 250 crores టర్న్ ఓవర్. అండ్ 2021 లో 2729 crores టర్న్ ఓవర్. అండ్ కంపెనీ యొక్క విజన్ ఏంటి అంటే 2023-24 లో 5 crore ప్లస్ టర్న్ ఓవర్, 5,000 crore టర్న్ ఓవర్ చేయాలన్న టార్గెట్ తోటి వెస్టీజ్ వర్క్ చేస్తుంది. సో ఇయర్ బై ఇయర్ మీరు చెక్ చేసుకోండి, చాలా డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ వస్తాయి పోతాయి, అవి ఆడుతూ ఉంటాయి. సో ఒక సంవత్సరం ఉండేటి ఉంటాయి, 3 సంవత్సరాలు ఉండేటి ఉంటాయి, 8 సంవత్సరాలు, 7 సంవత్సరాలు, 5 సంవత్సరాలు ఉండేటి ఉంటాయి. 10 సంవత్సరాలు దాటిన కంపెనీ సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న కంపెనీలో మనం వర్క్ చేయాలి. సో మనం వర్క్ చేస్తున్న కంపెనీ ఇప్పుడు 20 ఏండ్లకు రీచ్ అయిన కంపెనీలో మనం ఉన్నాము. అండ్ గ్రాడ్యువల్ గా గ్రోత్ అవుతున్న కంపెనీలో మనం ఉన్నాం కాబట్టి మనం ఒక సేఫ్ అండ్ సెక్యూర్ పొజిషన్ లో ప్లేస్ లో ఉన్నామని అర్థము. సో ఇంత మంచి కంపెనీలో, ఇంత గ్రోత్ ఉన్న కంపెనీలో ఉండడం మనం చాలా అదృష్టవంతులం. అందుకే వెస్టీజ్ చాలా పవర్ఫుల్ కంపెనీ అండి. సో ఏదైనా కొత్త కంపెనీ వచ్చింది, మనల్ని ఎంటర్టైన్ చేయడానికి వచ్చింది అంటే, మనల్ని మైండ్ డిస్టర్బ్ చేయడానికి వచ్చింది అనుకోండి, సో ఏ కంపెనీలైనా కానీ వస్తాయి పోతాయి. కానీ వెస్టీజ్ స్టాండర్డ్ కంపెనీ అండి, ఒక వజ్రం లాంటిది. అంతే, వజ్రానికి గీటు రాయికి
పోల్చి చూడాల్సిన అవసరం లేదు. సో ఎప్పుడైనా డైమండే, రాయే. సో వెస్టీజ్ వజ్రం లాంటిదండి. సో గట్టిగా పట్టుకోండి, అంతే, హోల్డ్ చేయండి, నమ్మండి అంతే మీరు. సో దేవుణ్ణి ఎంత అయితే నమ్ముతారో వెస్టీజ్ అంత నమ్మండి. వెస్టీజ్ మన ఖచ్చితంగా ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది. సో వెస్టీజ్ కి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి. సో హిమాచల్ ప్రదేశ్ బద్దీలో ఉందండి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ వచ్చేసి. సో గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్, తర్వాత ISO సర్టిఫైడ్, అవార్డ్స్, రివార్డ్స్, సర్టిఫికేషన్స్ చాలా ఉన్నాయి మనకు అన్ని. సో హలాల్ సర్టిఫికేషన్, బెస్ట్ బ్రాండ్స్, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఇయర్ ఎవ్రీ ఇయర్ మనకి అవార్డ్స్ వస్తూనే ఉంటాయి. సో వెస్టీజ్ కంపెనీ ఏమంటారు, హెడ్ ఆఫీస్ వచ్చేసి ఢిల్లీలో ఉంది. ఈ హెడ్ ఆఫీస్ ఎంత బ్యూటిఫుల్ గా ఉంది అంటే, ఒకసారి మాకు క్రౌన్ అండ్ ఎబో వాళ్ళని ఇన్వైట్ చేశారు. సో బలి సార్ మీటింగ్ కి సో వెళ్ళాము. ఎంత బ్యూటిఫుల్ గా ఉందంటే ప్రతి ఒక రూమ్ మేము తిరిగి చూసాము అక్కడ. అన్ని వింగ్స్ చూసాము. సో చాలా స్పేషియస్ అండ్ వెల్ ఫర్నిష్డ్, ఓన్ ఇంత ఓన్ గా ఏ కంపెనీకి ఉండదండి. సో వెస్టీజ్ కి ఓన్ హెడ్ ఆఫీస్ ఉంది మనకు. 36,000 స్క్వేర్ ఫీట్స్ లో. దాని వర్త్ వచ్చేసి 300 కోట్లండి. సో అంత ఒక ఆఫీస్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. సో ఇక్కడ వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్ ని చూస్తున్నాము. సో ఇంత బ్యూటిఫుల్, ఇంకా ఇంటీరియర్ ఇంకా చాలా బాగుంటది. ఇది అవుట్ సైడ్ పిక్స్ మాత్రమే. సో ఇంత మంచి ఆఫీస్ లో మన గురించి, మన చెక్స్ ఇష్యూ చేయడానికి ఎవ్రీథింగ్ అన్ని కూడా అక్కడ నుండి జరుగుతాయి. సో వెస్టీజ్ ఇండియాస్ ఓన్లీ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ విత్ 50+ పర్సనల్ ఆఫీసెస్. సో పర్సనల్ ఆఫీసెస్ అంటే 2 బ్రాంచెస్ తో స్టార్ట్ అయినవి, ఇప్పుడు 50+ ఉన్నాయండి. అండ్ 5,000+ అవుట్లెట్స్ ఉన్నాయి. ప్రతి మండలానికి వెస్టీజ్ వచ్చేసింది. సో మీరు చూసుకున్నట్టయితే ప్రతి ఏరియాలో మనకు వెస్టీజ్ అంటే బిజినెస్ గ్రో అవుతున్న ప్రతి ఏరియాలో మనకు ఒక షాప్ ఓపెన్ అయి ఉంది. సో ఆ షాప్స్ ని యూజ్ చేసుకొని మనం బిజినెస్ లో డెవలప్ అవ్వచ్చు. సో మరి ప్రోడక్ట్స్ కి వస్తే, వెస్టీజ్ యొక్క ప్రోడక్ట్స్ చాలా అఫోర్డబుల్ గా ఉంటాయి. ఇండియన్ ప్రైస్ కి చాలా దగ్గరగా ఉంటాయి. ఈ ప్రోడక్ట్స్ ని కూడా కొంతమంది కాస్ట్లీ అంటారు. సో మన ప్రోడక్ట్స్ ఏంటి అంటే ఇండియన్ ప్రోడక్ట్, అఫోర్డబుల్ రేట్ లో విత్ ఇంటర్నేషనల్ క్వాలిటీ. సో ఇదే ప్రోడక్ట్ ని అమెరికాకి వెళ్ళి కొంటే మీరు కాస్ట్ అఫోర్డ్ చేయడానికి రాదు, అంటే అక్కడ రేట్ ఎక్కువ ఉంటది. సో ఇక్కడ అమెరికన్ ప్రోడక్ట్ మనం ఇండియాలో కొంటే వందల ప్రోడక్ట్స్ వేలల్లో పెట్టాలి. సో అర్థం చేసుకోండి. సో వెస్టీజ్ యొక్క ప్రోడక్ట్ ఇండియన్ ప్రోడక్ట్ విత్ ఇంటర్నేషనల్ క్వాలిటీ వల్ల ఎక్కడ కాంప్రమైజ్ కాదండి వెస్టీజ్. సో అందుకోసమని సాటిస్ఫై అవ్వకపోతే 100% రిటర్న్ మీరు గ్యారంటీ, GST కట్ చేసి మన ప్రోడక్ట్స్ రిటర్న్ చేసి మన మనీ మనం తీసుకోవచ్చు. GST కట్ చేసి ఇచ్చేస్తుంది. సో ఎవరికి అంత గట్స్ ఉంటాయండి? సో ప్రోడక్ట్స్ మీరు వాడండి, నచ్చకపోతే 20% వాడుకొని అవసరమైతే మీకు నచ్చలేదని చెప్పి మాకు తిరిగి ఇచ్చేయండి, మేము తీసేసుకుంటాం. సో ప్రోడక్ట్స్ క్వాలిటీ ఉంటుంది కాబట్టే కంపెనీ అంత ధైర్యంగా చెప్పగలుగుతుంది. సో వెస్టీజ్ యొక్క ప్రోడక్ట్స్ వాడిన వాళ్ళ ప్రతి ఒక్కరికి అర్థమైపోతాయి. మన ప్రోడక్ట్స్ కి వర్డ్స్ రాదు, అంతే, చెప్పడం రాదు. అది యూజ్ చేసిన వాళ్ళు ఆటోమేటిక్ గా దాని ఫీలింగ్స్ అన్నది చెప్పేస్తారు. సో వెస్టీజ్ ఎంత గొప్ప కంపెనీ అంటే ప్రతి మంత్ ఒక 6 లక్షలు, డ్యూరింగ్ కోవిడ్ అయితే 6 లక్షల+ డిస్ట్రిబ్యూటర్స్ న్యూగా జాయిన్ అవుతున్నారు వెస్టీజ్ కి. ఒక 6 లక్షల మంది ప్రతి మంత్ వెస్టీజ్ లో జాయిన్ అవుతున్నారు. అండ్ ఇప్పటి వరకు 4 crore+ యాక్టివ్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు వెస్టీజ్ లో. సో యాక్టివ్ డిస్ట్రిబ్యూటర్స్ అంటే ఇన్కమ్ తీసుకుంటున్న వాళ్ళు, ప్రోడక్ట్స్ ఎవ్రీ టైం పర్చేస్ చేస్తున్న వాళ్ళు. సో వెస్టీజ్ 4 కోట్ల మంది
ప్రోడక్ట్స్ వాడుతున్నారు, బిజినెస్ చేస్తున్నారు, ఇన్కమ్ తీసుకుంటున్నారంటే సో ఎంత పవర్ఫుల్ కంపెనీ అండి, అర్థం చేసుకోవచ్చు. సో ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన అవసరం లేదు, అన్నం అంతా ముట్టి చూడాల్సిన అవసరం లేదు. 2 మెతుకులు పట్టుకుంటే ఉడికిందా లేదా, ఉడకలేదా అన్ని మనం చెప్పేయగలుగుతాం. సో వెస్టీజ్ కూడా అంతే, ఇంత 20 years నుంచి ఇంత మందికి లైఫ్ ఇస్తుంది. 4 crore పీపుల్ వెస్టీజ్ కి కనెక్ట్ అయి ఉన్నారు. అండ్ లక్షల ఇన్కమ్ తీసుకుంటున్న వాళ్ళు బోలెడు మంది ఉన్నారు ఇక్కడ. 1 లక్ష నుంచి 1,68,00,000 ఇన్కమ్ తీసుకునే వాళ్ళు ఏషియాస్ టాప్ అర్నర్ మన వెస్టీజ్ ద్వారా ఉన్నారు. సో మనం చాలా గర్వించదగ్గర కంపెనీలో ఉన్నామండి. వెస్టీజ్ చాలా గొప్ప గ్రేట్ కంపెనీ అన్నట్టు. సో 10,000+ పీపుల్ లక్ష నుంచి 1,68,00,000 వరకు తీసుకుంటున్నారు. అంటే ఆలోచించండి, ఇంతమందికి లక్ష శాలరీ ఇవ్వడానికి బయట ఎన్ని కోట్ల పెట్టుబడి పెట్టి కంపెనీ స్టార్ట్ చేయాలి. అండ్ మన ద్వారా లక్షలు క్రియేట్ చేసే వాళ్ళకి మనం ఎంత బిజినెస్ ఏమంటారు, ఎంత బిజినెస్ పెట్టి మనం టర్న్ ఓవర్ క్రియేట్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఇక్కడ మా టీంలోనే మేము 3 lakh ఇన్కమ్ తీసుకోవడం గొప్ప విషయం కాదండి. మా టీంలోనే ఒక 1 lakh నుంచి 2 lakh ఇన్కమ్ మధ్యలో తీసుకుంటున్న వాళ్ళు 5 people ఉన్నారు. అండ్ తీసుకోవడానికి రెడీగా ఉన్న వాళ్ళు ఒక 10+ people ఉన్నారు. అంటే ఇంత గొప్ప ప్లాట్ఫామ్ మన కోసం క్రియేట్ చేసింది. అందుకే మార్కెటింగ్ ప్లాన్ చాలా చాలా అద్భుతమైన మార్కెటింగ్ ప్లాన్ అండి మనది. సో 25 లక్షల డిస్ట్రిబ్యూటర్స్ 10 లక్షల నుంచి 1,68,00,000 దాకా ఎర్న్ చేస్తున్న వాళ్ళు ఎక్కడున్నారంటే అది వెస్టీజ్, వన్ అండ్ ఓన్లీ వన్ వెస్టీజ్ లో ఉన్నారండి. అండ్ వెస్టీజ్ స్టాండ్స్ ఇండియాస్ #1 డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. వెస్టీజ్ ఇండియాలో ప్రజెంట్ ఇండియాలో #1 డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. అండ్ టాప్ 100 డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ గ్లోబల్లీ మనం చూసినట్టయితే వెస్టీజ్ యొక్క స్థానం అందులో 38 అండి. 38వ ర్యాంకులో టాప్ 100 డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ లో వెస్టీజ్ యొక్క స్థానం 38 ఉంది. మరి ఇండియా నుంచి ఇంకా ఏ ఇతర కంపెనీ అయినా ఉందా టాప్ 100 డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ లో అంటే వెస్టీజ్ తప్ప ఏ ఒక్క కంపెనీ కూడా ఆ టాప్ 100 డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ లో లేదు. సో ఈ రకంగా చూసుకున్నట్టయితే సో వెస్టీజ్ చాలా గ్రేట్ అని మనకు అర్థమైపోతుంది. అండ్ ఇందులో ఇంకా చెప్పుకోవాల్సి వస్తే 400+ పీపుల్ లగ్జరీ డ్రీమ్ కార్స్, అంటే వాళ్ళు డ్రీమ్ చేసే లైఫ్ లా డ్రీమ్ అంటారు కదా. సో BMW, మెర్సిడీస్, ఆడి, జాగ్వార్, వోల్వో ఇలాంటి కార్లు, పోర్షే, బొగాడి ఇలాంటి కార్లు మనకి ఎక్కడైనా కనిపిస్తే, పోర్షే మొన్న మేము థాయిలాండ్ వెళ్ళినప్పుడు రోడ్డు మీద అన్ని లగ్జరీ కార్లే. మీరు ఏ వీధికి ఏ స్ట్రీట్ కైనా బస్లో అలా తొంగి చూడండి, స్ట్రీట్ లా లగ్జరీ కార్సే. సో అలా లగ్జరీ కార్స్ కనబడుతున్న ప్రతిసారి అనిపిస్తుంది ఆ కార్ నిన్ను తీసుకో అని చెప్తుంది అన్నట్టు అనిపిస్తుంది. సో వెస్టీజ్ మనకి 400+ పీపుల్ అంటే డ్రీమర్స్ వాళ్ళందరూ. సో లగ్జరీ కార్స్ ని సాధించడం అంత 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 తేలిక కాదు బయట, కానీ వెస్టీజ్ లా చాలా చాలా తేలిక. 400+ పీపుల్ కి లగ్జరీ డ్రీమ్ కార్స్ ఇచ్చేసింది. సో త్వరలో జగిత్యాల్లో ఒక 4-5 కార్లు లగ్జరీ కార్స్ రాబోతున్నాయి. సో సూన్ వాళ్ళందరూ కూడా లగ్జరీ కార్స్ తీసుకోబోతున్నారు. చూడండి BMW, రోల్స్ రాయ్. సో ఇలాంటి కార్లు మన లైఫ్ లో వస్తే ఎలా ఉంటది ఒకసారి ఆలోచించండి. మన ఇంటి ముందు 2-3 కార్లు ఇలా క్యూలో పెట్టేసి ఉంటే వచ్చిపోయి చూసే వాళ్ళు, అలా ఇలా వెళ్తున్న వాళ్ళు వీళ్ళు అంట వెస్టీజ్ డిస్ట్రిబ్యూటర్స్ అంట, వెస్టీజ్ లో బిజినెస్ చేశారు. ఓ 4-5 ఏళ్ల క్రింద వీళ్ళని చూస్తే వీళ్ళు ఆర్డినరీ పర్సన్. ఈ రోజు చూడండి వీళ్ళ ఇంటి ముందట 2-3 కార్లు కనిపిస్తున్నాయని వాళ్ళు అనుకుంటే, వాళ్ళు మాట్లాడితే, వాళ్ళంటే ఎవరో కాదు మన రిలేటివ్స్, ఇంకెవరో ఉండరు మన గురించి మాట్లాడేటోళ్ళు. మనం సక్సెస్ కావాలని కోరుకునే వాళ్ళు వెనకాలకెళ్ళి బాగా మన రిలేటివ్సే ఉంటారు. వాళ్ళు మన సక్సెస్ కోసం చూస్తూ ఉంటారు. సో రివర్స్ లో చెప్తున్నా, వాళ్ళు మన సక్సెస్ కోసం చూస్తూ ఉంటారు. ఆ సక్సెస్ ని మనం చూపించాలి అంటే బయట ప్లాట్ఫామ్ లో మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలంటే బయట ప్లాట్ఫామ్ లో కుదరదండి. సో వెస్టీజ్ లనే సాధ్యం ఇలాంటి కార్లు తీసుకోవడం. ఇలాంటి కార్లు చూపించి నో చెప్పిన వాళ్ళకు, నీ వల్ల కాదు అన్న వాళ్ళకు, వాళ్ళ ఇంటి ముందట ఒక ఫంక్షన్ పిలిస్తే వాళ్ళకి ఇలాంటి కార్ల వెళ్ళి వాళ్ళకి కనిపిస్తే
ఎక్కడ మనల్ని తగ్గించిన వాళ్ళ ముందు మనం కార్ తీసుకుపోయి పెట్టి ఆ కార్ దిగి వాళ్ళ ఇంట్లోకి పోతే ఎట్లుంటది ఒకసారి ఆలోచించండి. సో అంత గొప్ప ప్లాట్ఫామ్ వెస్టీజ్. సో ఇలాంటి ఎంతో మంది లైఫ్స్ ని చేంజ్ చేసింది వెస్టీజ్. సో మరి వెస్టీజ్ లో అడ్వాంటేజెస్ ఏంటి అంటే ప్రతి ఒక్కరికి అందరికి తెలుసు, బట్ ఫిర్బీ నేను చెప్తున్నాను. సో ఇక్కడ కిట్ సిస్టమ్ ఉండదండి. ఇంత కట్టు అంత కట్టు ఇంత కట్టి జాయిన్ కావాలి, 8,000 కట్టు 10,000 కట్టు 5,000 కట్టు. మీరు ఒక సోప్ కొని యాక్టివేట్ చేసుకోవచ్చు. అవసరం అనుకుంటే 100 పీవీకి రావచ్చు, అవసరం అనుకుంటే 200 పీవీకి రావచ్చు. మీరు బిజినెస్ చేయాలనుకుంటే మీరు కన్సిస్టెన్సీకి రావచ్చు. ఇంకా కంపెనీ ఇచ్చే ప్రతి ఒక్క ఆఫర్ కనుక మీరు యూటిలైజ్ చేసుకోవాలనుకుంటే ప్రజెంట్ 750+ పీవీ 2000 V20 ఆఫర్ కింద 3000 పీవీ కంప్లీట్ చేసుకుంటే కమింగ్ ఈ మంత్ నుంచి 3 months లేదా లైక్ నవంబర్ మంత్ నుంచి కంటిన్యూస్ గా మీరు ఈ 3000 పీవీ కంప్లీట్ చేసుకుంటే ఒకరు V20 సమ్మిట్ కి రావచ్చు. ఒకవేళ 3500 పీవీ కంప్లీట్ చేసుకుంటే ఫ్యామిలీ వైఫ్ అండ్ హస్బెండ్ కూడా V20 సమ్మిట్ కి రావచ్చు. చూడండి, ఒకరు రావచ్చు 3,000కి, మరి ఇద్దరు రావచ్చు 6,000కి అనొచ్చు కదా. సో కంపెనీ ఎంత ఆలోచిస్తుంది మన కోసం చూడండి. ఇద్దరు రావాలంటే ఒక 500 పీవీ ఎక్కువ, ఇద్దరు రావచ్చు. వన్ డే వెస్టీజ్ సమ్మిట్ చూసినట్టు ఉంటది. సో వెస్టీజ్ గురించి అర్థం చేసుకున్నట్టు ఉంటది. అండ్ నో జాయినింగ్ ఫీ, ఇక్కడ జాయినింగ్ ఫీ ఎలాంటి జాయినింగ్ ఫీ లేదు. అండ్ నో రినీవల్ మళ్ళీ మీ ఐడిని రినీవ్ చేసుకోవాలి. ఇంత గట్టి రినీవ్ చేయాలి, అంత గట్టి రినీవ్ చేయాలి. మళ్ళీ కొత్తగా ఐడిని మళ్ళీ యాక్టివేట్ చేసుకోవాలి అన్నది లేదు. మీరు 5-6 months కొనకపోయినా 5-6 months తర్వాత మళ్ళీ కొనుక్కున్నారంటే మీ ఐడి ఎప్పటికైనా ఇట్స్ ఓపెన్, లైక్ రినీవల్ అవసరం లేదు. అండ్ మన ప్లాన్ వచ్చేసి అక్యుములేషన్ ప్లాన్ ఇక్కడ. సో వెస్టీజ్ ప్లాన్ ఏంటి అంటే అక్యుములేషన్ ప్లాన్, ఓన్లీ ప్రమోషన్స్, నో డిమోషన్స్. అందుకే 5% 8% అవుతాడు, 8% 12% అవుతారు, 12% 16% అవుతారు. ఇది వెస్టీజ్ అన్నది అక్యుములేషన్ ప్లాన్. బ్రాంజ్ డైరెక్టర్ అయినారా నెక్స్ట్ సిల్వర్ డైరెక్టర్ అవుతారు, సిల్వర్ అయినారా గోల్డ్ అవుతారు, గోల్డ్ అయినారా స్టార్ అవుతారు, స్టార్ అయినారా డైమండ్ అవుతారు, డైమండ్ అయినారా క్రౌన్ అవుతారు, క్రౌన్ యూసిడి డిసిడి డియుసిడి. ఇంతవరకు కూడా మనం లెవెల్ అప్పే ఉంటది కానీ లెవెల్ డౌన్ ఉండదు. ఇక్కడ పర్మనెంట్ లెవెల్స్ ఉంటాయండి వెస్టీజ్ లో. మన లెవెల్స్ పర్మనెంట్ ఉంటాయి. అండ్ మనం రెసిడియల్ ఇన్కమ్ తీసుకోవచ్చు. రెసిడియల్ ఇన్కమ్ అంటే ఏం లేదు, 4-5 సంవత్సరాలు మనం పని చేసినాము, ఆ తర్వాత మనం తక్కువ పని చేసినా టీమ్ కి గైడ్ చేసినా మనకు వచ్చే ఇన్కమ్ వస్తుంది. డ్యూరింగ్ కోవిడ్ అది ఎక్స్పీరియన్స్ అవుతారు ఇక్కడ జూమ్ లో ఉన్న చాలా లీడర్స్. ఏంటి అంటే కోవిడ్ టైంలో ఇంట్లో ఉండి ఫోన్ కాల్స్ ద్వారా కనెక్ట్ చేసుకొని టీమ్ తో కనెక్టెడ్ ఉండి పర్చేసెస్ జరిగిపోతే సోపు పేస్ట్ వాడేసిన వాళ్ళు, సప్లిమెంట్స్ వాడేసిన వాళ్ళకు కంటిన్యూస్ గా ఇన్కమ్ వచ్చిందండి. ఇన్కమ్ కొంచెం తగ్గొచ్చు కానీ ఇన్కమ్ మాత్రం వచ్చింది. మరి బయట సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా లే ఆఫ్ అయిపోయి వాళ్ళ హోమ్ టౌన్స్ కి రాలేరా, వాళ్ళ ఇంటికి వచ్చేయలేరా? ఇంటి నుంచి కురాయ బండిలు పెట్టిన ఏమంటారు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ని కూడా చూశాను. ఇప్పటికి కూడా ఒక ఇన్కమ్ పైన వర్క్ చేయొద్దు, 2 ఇన్కమ్స్ 3 ఇన్కమ్స్ పైన వర్క్ చేయాలంటున్న వాళ్ళు చాలా మందిని చూస్తున్నాం. ఎందుకంటే వాళ్ళ బయట వాళ్ళ జాబ్ వాళ్ళకి గ్యారంటీ లేదు. బట్ వెస్టీజ్ ఏంటి అంటే మనం ఫ్యూచర్ క్రియేట్ చేసుకుంటున్నాం. ఇక్కడ మనం ఫ్యూచర్ క్రియేట్ చేసుకుంటున్నాం. ఒక ఏమంటారు మామిడి చెట్టు పెడితే 5 ఏళ్ల తర్వాత కోతకొస్తుంది, అది ఏటా పంట ఎలా ఇస్తుందో, 5 ఏళ్ల తర్వాత ప్రతి ఏటా పంట ఎలా ఇస్తుందో వెస్టీజ్ లాగా ఒక 5 ఏళ్ళు మనం కనబడాలి, మనం వినబడాలి, మనం నిలబడాలి. సో వెస్టీజ్ లో మనం ఏం చేయాలి? కనబడాలి, వినబడాలి, నిలబడాలి. ఈ 3 పనులు చేస్తే వెస్టీజ్ లా మనం రెసిడియల్ ఇన్కమ్ తీసుకోవచ్చు. జనరేషన్స్ కి ఇన్కమ్ ఇప్పియొచ్చండి. జనరేషన్స్ కి మనం ఇన్కమ్ ఇప్పియొచ్చు. 3 తరాల దాకా మనం ఇన్కమ్ ఇప్పించే వ్యవస్థలో ఉన్నాం. అంత గొప్ప ప్లాట్ఫామ్ వెస్టీజ్. సో మనం ఇవన్నీ అడ్వాంటేజెస్ వెస్టీజ్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పొందుతున్నారు. సో సక్సెస్ఫుల్ పీపుల్ డోంట్ ప్లాన్ రిజల్ట్స్, దే ప్లాన్ బిగినింగ్స్. రైట్ రిజల్ట్స్ ఆల్వేస్ ఫాలో రైట్ బిగినింగ్స్. సో సక్సెస్ఫుల్ పీపుల్ ఏం రిజల్ట్స్ కోసం ప్లాన్ చేయరు,
ఖాళీ స్టార్ట్ చేస్తారు అంతే. సో స్టార్ట్ చేయడమే వాళ్ళకి రిజల్ట్ ఇస్తుంది. అందుకోసమనే రైట్ రిజల్ట్స్ రావాలంటే మీరు నిర్ణయం తీసుకొని బిగిన్ అవ్వాలి అంతే. ఆ బిగిన్ అవుతే చాలు, ఆటోమేటిక్ గా మనం గెలుస్తాము. సో మనం కనిపిస్తాము, వినిపిస్తాము, నిలబడతాము అంతే. సో చూడండి, మరి వెస్టీజ్ లో గ్రో అవ్వాలి అంటే ఏం చేయాలి, ఏం కావాలి అంటే ఈ ఐదు విషయాలు మన దగ్గర ఉండాలి అంటే. సో వెస్టీజ్ లో మనం ఎదగాలి అంటే 5 థింగ్స్ ని మనం బాగా నోట్ చేసుకోవాలి. ఒకటి ఏంటి అంటే మనం సో మనము అన్న పర్సన్ మీ వెస్టీజ్ లో నిలబడ్డామంటే మనం ఆటోమేటిక్ గా గెలిచినట్టే. సో ఎవరు ఎన్ని చెవుల దగ్గర తీసుకొచ్చి ఊదడానికి ట్రై చేసినా నాకు చెవులు వినబడతలేవని ఏవి మన చెవులకు ఎక్కించుకోకుండా వెస్టీజ్ మాత్రమే ఎక్కించుకుంటూ వెస్టీజ్ ని మాత్రమే నోటి ద్వారా బయటకు చెప్పడం వల్ల, సో వెస్టీజ్ ప్లాన్, వెస్టీజ్ ప్రోడక్ట్స్ వాడడం వల్ల, వెస్టీజ్ మీటింగ్స్ కి అటెండ్ అవ్వడం వల్ల, వెస్టీజ్ గురించిన విషయాలు తెలుసుకుంటూ వెస్టీజ్ విషయాలను డౌన్లైన్స్ కి పాస్ చేస్తూ అప్లైన్ దగ్గర నేర్చుకున్నది ఆటోమేటిక్ గా డౌన్లైన్ కి పాస్ చేస్తే మనము అన్న పర్సన్ మధ్యలో నిలబడితే, ఒక స్టాండ్ వేసుకొని కూర్చున్నట్టు, ఒక చైర్ వేసుకొని కూర్చున్నట్టు మనం వెస్టీజ్ ని గట్టిగా పట్టుకొని నిలబడితే, మనం ఉంటే వెస్టీజ్ లా గ్రోత్ 100% పాసిబుల్. సో మనము అన్న పర్సన్ మీ వెస్టీజ్ లో స్ట్రాంగ్ గా ఉండాలి. అందుకే చాలా చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. ఇంత గొప్ప గ్రేట్ ప్లాట్ఫామ్ లో ఉన్నాము మనం. మనం ఏ తొంగి చూపులు, ఏ ఏమంటారు దిక్కులు చూడకుండా వెస్టీజ్ లో నిలబడితే చాలు, మనం గ్రో అవ్వడం ఖాయం అన్నట్టు. సో ఇక్కడ అవర్ ప్లాన్, మన ప్లాన్ చాలా చాలా గొప్పదండి. వెస్టీజ్ ప్లాన్ చాలా చాలా గొప్పది. 9 రకాల ఇన్కమ్స్. చాలా మంది ఏమంటారు వేరియస్ ఇన్కమ్ స్ట్రీమ్స్ వెతుక్కోమంటారు. ఒక పని పైన ఆధారపడకండి, చాలా పనులు చేయండి అని చెప్తారు. ఎదుగుతున్న వాళ్ళని చాలా మంది అంటే యూట్యూబ్ లో చాలా చూస్తుంటాము. ఆ చూస్తున్న వాళ్ళు ఏం చెప్తారు, ఒక ఇన్కమ్ పైన ఆధారపడకండి అంటారు. సో మన ప్లాన్ ఎంత గొప్పది అంటే ప్లాన్ లోనే 9 రకాల ఇన్కమ్స్ వచ్చేస్తాయి. సో వాళ్ళు ఏం చెప్తున్నారు, ఒక ఇన్కమ్ పైన ఆధారపడకంటున్నారు. మన ప్లాన్ ఏంటి, 9 రకాల ఇన్కమ్స్. సో 9 రకాల ఇన్కమ్స్ ఒక్క ప్లాన్ లో ఉన్నాయి. ఆలోచించండి, 10 పనులు చేయాల్సిన పని లేదు. వెస్టీజ్ పట్టుకొని ఉంటే 9 రకాల ఇన్కమ్స్ ఆటోమేటిక్ వచ్చేస్తాయి. సో ఆలోచించాల్సిన అవసరం, మీరు ఏ పని అయినా చేయండి, మీరు ఏ జాబ్ అయినా చేయండి, ఏ ప్రొఫెషన్ లో అయినా ఉండండి, ఏ బిజినెస్ అయినా మీకు ఉండనియండి, దానితో పాటు మీరు వెస్టీజ్ లా కనుక ఉంటే మన ప్లాన్ చాలా అద్భుతమైన ప్లాన్. 9 రకాల ఇన్కమ్స్ ఇచ్చేస్తుంది. అండ్ మన ప్రోడక్ట్ ఎంత అద్భుతం అంటే, వెస్టీజ్ యొక్క ప్రోడక్ట్ ఎంత అద్భుతం అంటే మన ప్రోడక్ట్స్ కి మాటలు రావు కానీ మాట్లాడేసిద్ది. మన ప్రోడక్ట్స్ కి మాటలు రావు కానీ మాట్లాడేసిద్ది. అంత మంచి టెస్టెడ్ అండ్ ప్రూవెన్ ప్రోడక్ట్స్ అండి. సో ఎన్నో సైంటిఫిక్ రీసెర్చ్ల మధ్యలో తయారవుతాయి ప్రోడక్ట్స్. ఆ ప్రోడక్ట్ వన్స్ బయటకి కొన్ని 1-2 ఇయర్స్, 3 ఇయర్స్, 5 ఇయర్స్ రీసెర్చ్ల మధ్యలో మన ప్రోడక్ట్స్ బయటకు వస్తాయి. ఆ ప్రోడక్ట్ ఆల్రెడీ వాళ్ళు టెస్ట్ చేసి మనకు ఇస్తారు. ఇంకా దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అండ్ వాడుతున్న వాళ్ళే చెప్తారు. అందరికి అన్ని నచ్చాలని రూల్ ఏం లేదు, అయినా కూడా బాగుంది అనే వాళ్ళే ఎక్కువ శాతం ఉంటారు. కొంతమంది ఏంటి ప్రైస్ వల్లనో ఇంకా దేని వల్లనో, సో నేను ఎఫర్ట్ చేయలేనను, నాకు ఇన్కమ్ వద్దని ఏమంటారు అక్కడే ఒక లైన్ గీసుకొని కూర్చుంటారు కదా, అలాంటి వాళ్ళు తప్ప మిగతా అందరికి కూడా ప్రోడక్ట్స్ అద్భుతంగా నచ్చేస్తాయి. మన ప్రోడక్ట్స్ అన్ని కూడా చాలా చాలా ప్రూవెన్ ప్రోడక్ట్స్. అందుకే నాకు ఎన్నో ఇయర్స్ నుంచి మైగ్రేన్ హెడేక్ ఉండండి. బిజినెస్ కి రాకంటే ముందు సివియర్ మైగ్రేన్ హెడేక్ ఉంటుండే నాకు. బట్ ఎప్పుడైతే వెస్టీజ్ కి వచ్చానో మైగ్రేన్ హెడేక్ కి ప్రోడక్ట్ యూజ్ చేశాను, ఇందులో సప్లిమెంట్స్ వాడాను. 3 months వాడాను అంతే. కార్ లో వస్తుంటే కర్ణాటక నుంచి జగిత్యాల దాకా పేషెంట్ ని నేను, నన్ను వెనక సీట్ నాకు ఇచ్చేసేది. బట్ ఈ రోజు అవర్స్ అండ్ అవర్స్ వెస్టీజ్ ప్లాన్ పొద్దున్న స్టార్ట్ చేసినా కూడా నైట్ దాకా కూడా చెప్పగలుగుతా. ఎందుకు అంటే ఈ బిజినెస్ ప్రోడక్ట్స్ వల్ల నా హెల్త్ సెట్ అయింది. సో ఎడ్యుకేషన్ సిస్టమ్,
మన ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా చాలా పవర్ఫుల్ అండి. ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో అన్ని రకాల ట్రైనింగ్స్ ఉంటాయి. మనకు సిఎన్టీ ఉంటది, విఐపి ఉంటది, వెస్టీజ్ వెల్నెస్ సింపోజియం ఉంటది, లీడర్షిప్ కాన్క్లేవ్ ఉంటది. సో ఎన్నో మీటింగ్స్ ఉంటాయి. సో ఇన్ని మీటింగ్స్ జరిగే బిజినెస్ ఏదైనా ఉందా అంటే వెస్టీజ్ తప్ప ఏ ఒక్క బిజినెస్ లేదండి. 1500+ ట్రైనింగ్స్ ఇస్తుంది ఎవ్రీ ఇయర్ వెస్టీజ్. మీరు ఆల్ ఓవర్ ఇండియా, ఈవెన్ ఏమంటారు 10 దేశాల్లో ఉంది వెస్టీజ్. మీరు చెక్ చేసుకోండి. ట్రైనింగ్స్ మీటింగ్స్ ఉంటాయి. ఒక సుష్మా మేడం కి కాల్ చేస్తే మేడం మంత్ ప్యాక్ అయిపోయింది, నెక్స్ట్ మంత్ కూడా ప్యాక్ అయిపోయింది అంటది. అంటే అర్థం చేసుకోండి, ఈ మన ట్రైనర్స్ ని ఎక్కడ వదిలిపెట్టదు. నందకిషోర్ సార్ కి కాల్ చేయండి, మీరు ప్రణవ్ ప్రవీణ్ సార్ చూడండి, అందరి షెడ్యూల్, సయ్యద్ సార్ ని చూడండి, అందరి షెడ్యూల్స్ ప్యాక్ ఉంటాయి. సో అంత ఎడ్యుకేషన్ ఇస్తుంది. మరి ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ వాళ్ళకు సాలరీస్ ఇచ్చి మనల్ని ఎడ్యుకేట్ చేయడానికి కంపెనీ మన కోసం ట్రైనింగ్స్ ఇస్తుంది. కానీ చాలా మంది ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్స్ ని అర్థం చేసుకోకుండా చదువుతాము 15 ఏళ్ళు 20 ఏళ్ళు, 15 ఏళ్ళు 20 ఏళ్ళ చదువుతోటి డబ్బేమన్నా వస్తుందా అంటే అక్కడ చదువు మాత్రమే నేర్చుకుంటాము, కానీ డబ్బు సంపాదించాలని ఎవ్వరు నేర్పరు. కానీ వెస్టీజ్ యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ లా మనం డబ్బు ఎలా సంపాదించాలా, ఎలా ఎదగాలి, మన డ్రెస్ కోడ్ ఎలా ఉండాలి, మనం ఎలా ఉండాలి, మనం ఎలా మాట్లాడాలి, ప్రతిది కూడా నేర్పించేస్తారండి. అండ్ మేనేజ్మెంట్ అంటారా, వీళ్ళకు వీళ్ళే సాటి. సో వీళ్ళకి ఇంకెవ్వరు కూడా పోటీ రారు. సో గౌతమ్ బాలి సార్, కన్వర్ సార్, దీపక్ సార్ ఎన్ని ట్రైనింగ్స్ ఇస్తారు. లీప్ ట్రైనింగ్ అని జరుగుతుంది, 3 days ట్రైనింగ్, దీపక్ సార్ ఎక్స్క్లూజివ్లీ ఇస్తారు. అండ్ విమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ జరిగింది హైదరాబాద్ లో. సో ప్రతి దానికి మనకు దగ్గరగా ఉంటారు మన మేనేజ్మెంట్. సో అంత గొప్ప ప్లాట్ఫామ్ లో మనం వెస్టీజ్ ప్లాట్ఫామ్ లో ఉన్నాము. ఇంకా ఎదగడానికి ఎంత గ్రోత్ ఉందో చూడండి. సో ఇవి పట్టుకొని ఉంటే మనం గ్రో అవుతాము. చూడండి ఇక్కడ చాలా మంది ఎట్ ద ఏజ్ ఆఫ్ 23 టీవీ సీరియల్ షారుఖ్ ఖాన్ టీవీ సీరియల్ యాక్టర్ ఉండే, ఒకరు గ్యాస్ స్టేషన్ లో పనిచేశారు, ఒకరు బస్ కండక్టర్ గా పనిచేశారు, ధోని టికెట్ కలెక్ట్ చేస్తుండే, అండ్ అక్షయ్ వెయిటర్ గా పనిచేశారు. అంటే ఇవి ఏమంటారు 23 ఏళ్ళలా వాళ్ళు, అంటే అందరూ పుడుతూనే అన్ని అచీవ్మెంట్స్ వచ్చాయి, పుడుతూనే రాసుకొని పుట్టారా అంటే కాదు. సో మనం ఏమంటారు టైం క్రియేట్ చేసుకొని నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ తోటి ఉన్న ప్రతి ఒక్కరు ఇక్కడ సక్సెస్ అయినారు. సో మనకు దొరికిన ఆపర్చునిటీని గట్టిగా పట్టుకొని మనం సాధించాలన్న తపన మనసులో పెట్టుకొని, సో ఎంత మందికి ఏమంటారు తన ఆల్బమ్స్ చూపించుంటారు. ఒకసారి చూడండి, ఈ రోజు వీళ్ళందరూ సెలబ్రిటీస్ అయి మన ముందట లేరా? సో మనం కూడా అలా సెలబ్రిటీ కావాలంటే ఏం చేయాలి మరి బయట అంటే ఏ ఛాన్స్ లేదు. చూడండి బయట మనం ఇప్పుడు చూస్తుంటాం ప్రజెంట్, ఇంటి హెడ్ ఉంటారు, సో హస్బెండ్ ఉంటారు, హస్బెండ్ అమ్మా నాన్నని, పిల్లలని, 2 పిల్లలని, వైఫ్ ని మొత్తం హ్యాండిల్ చేయాల్సింది హస్బెండే. మరి ఆ హస్బెండ్ చేస్తున్న జాబ్ లా ఆయనకు వస్తున్న 10-20 వేల శాలరీ తోటి ఆ ఎంటైర్ ఫ్యామిలీని పోషించాలంటే టఫ్ అవుతుందా కాదా? చాలా మంది హౌస్ వైఫ్స్ ఇంట్లోనే ఉంటారు. ఆలోచించండి, 10-20 వేలు, 30 వేల శాలరీ, 40 వేలు, 1,00,000 వస్తుంది అనుకుందాం. 1,00,000 అయినా దేనికి సరిపోతుందంటే ఇప్పుడు కరోనా వేరియంట్, ఇంకో వేరియంట్ వచ్చిందంట. సో కరోనా వేరియంట్ నుంచి కాపాడుకోవడానికి మళ్ళీ సప్లిమెంట్స్, ఇంకేదైనా ఆల్టర్నేటివ్ వెతుక్కుంటారు. లేదా ఆ ఉంటున్న జాబ్ కే గ్యారంటీ లేదంటే మళ్ళీ లాక్డౌన్ పెట్టేస్తే పరిస్థితి ఏమవుతుంది ఒకసారి ఆలోచించండి. సో ఇంతమంది భారం ఒక ఇంటి యజమాని పైననే మోపే కంటే మనము అన్న పర్సన్ దానికి తోడైతే, సో మనము అన్న పర్సన్ కి తోడైతే హస్బెండ్ సాలరీ ఇంటి ఖర్చులకు అయినా కూడా వెస్టీజ్ యొక్క మనం అచీవ్ చేసే వెస్టీజ్ యొక్క ఇన్కమ్ తో కారు, లైఫ్ స్టైల్, టైం ని సంపాదించుకోరాదంట? ఒకసారి ఆలోచించండి. సో మనము ఏమనుకుంటామంటే చాలా మంది ఫీమేల్స్, ఇక్కడ నేను ఇది ఫీమేల్ కోసమే పెట్టాను ఈ స్లైడ్, ఎందుకంటే చాలా మంది ఫీమేల్ వాళ్ళ లోపల సామర్థ్యం ఉంటది, వాళ్ళకు టాలెంట్ ఉంటది, మాట్లాడమంటే టీవీ సీరియల్ మొత్తం కూర్చోబెట్టి స్టోరీలు చెప్తారు. అండ్ వాళ్ళు ఇట్లా అన్నారు, వీళ్ళు ఇట్లా అన్నారు, ఆ ఇంటోళ్ళు ఈ ఇంటోళ్ళు పక్కింటోళ్ళు అన్ని ముచ్చట్లు మనకే కావాలి. సో అన్ని ముచ్చట్లు మాట్లాడే కంటే మీ హస్బెండ్ మళ్ళీ ఏమంటారు, ఆయన ఒప్పుకోడు అంటారు.
ఆయనను అడిగి చూస్తే కదా ఆయన బాధ ఏందో ఆయన మీకు అర్థమయ్యేది. ఆయన ఆయన సంపాదిస్తున్న దాంట్లో మీరు జేబు చెక్ చేస్తే తెలుస్తుంది కదా ఎన్ని మిగులుతున్నాయి ఎన్ని పోతున్నాయి అనేసి. సో ఆలోచించండి. దానికి మీరు కొంత తోడైతే, మనము అన్న పర్సన్ మీ కొంత తోడైతే, మనం సంపాదిస్తున్న ఇన్కమ్ సైడ్ గా పెడితే, దానితోటి పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇప్పియరాదా, మంచి కార్లు కొనుక్కొని కార్లలో తిరగరాదా, మంచి లైఫ్ స్టైల్ లీడ్ చేయరాదా, మంచి మంచి హోటల్స్కి వెళ్ళినప్పుడు అన్ని కాంప్రమైజ్ అయ్యి బిర్యానీకి వెళ్ళకంటే మంచి మంచి డిషెస్ ట్రై చేయరాదా. అండ్ మనం అనుకున్నంత టైం ఫ్యామిలీకి, మొన్నటి మంత్ చూడండి, అంతకు పోయిన మంత్ ఎలక్షన్స్ 20 days మంచి ఇంట్లో కూర్చున్నాం. ఇంటి నుంచే ఫోన్ కాల్స్, ఇంటి నుంచే బిజినెస్, ఇంటి నుంచే హైదరాబాద్ మాట్లాడు, ఇంటి నుంచే వేరే వేరే డిస్ట్రిక్ట్స్ కి మాట్లాడి మరీ కనెక్ట్ చేసినాము. 2,11,000 లాస్ట్ మంత్. అండ్ మొన్నటి మంత్ దాదాపు ఈ మంత్ స్టార్టింగ్ లో దాదాపు 10 days మేము ట్రిప్ లోనే ఉన్నాం. అర్థం చేసుకోండి, బయట ఇంత ఎంజాయ్మెంట్ దొరుకుతుందా, ఇంత ఇంత టైం ఫ్రీడమ్ దొరుకుతుందా? సో సాధ్యం కాదు ఫ్రెండ్స్, మీరు అర్థం చేసుకోండి. సో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసి ఫారెన్ ట్రిప్ ఎవరు తీసుకెళ్తారు చెప్పండి? సో ఇవన్నీ పాసిబుల్ ఓన్లీ వెస్టీజ్ ద్వారా. సో లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ వెస్టీజ్. మరి ఏం చేయడం వల్ల లైఫ్ చేంజ్ అవుతుంది ఇక్కడ అంటే చూడండి, మీరు అన్న పర్సన్, అది మేల్ కావచ్చు ఫిమేల్ కావచ్చు, మేల్ అయితే ఫిమేల్ కి తోడు, ఫీమేల్ అయితే మేల్ కి తోడు, లేదు ఇద్దరు కలిసి మాకులాగా. సో ఈ వీళ్ళని వదిలిపెట్టేస్తే చూడండి, ఒకతను వస్తాడు, అక్షయ్ వస్తాడు లేదా అబ్బాస్ వస్తాడు, హార్పిక్ వాడండి అని చెప్తాడు. అండ్ నాగార్జున వస్తాడు, కళ్యాణ్ జ్యువెలర్స్ అంటాడు, గడి డిటర్జెంట్ పౌడర్ అంటారు. అండ్ సమంత వస్తుంది, కోల్గేట్ లో ఉప్పు ఉందా అని అడుగుతుంది. అండ్ మహేష్ బాబు ఏం తక్కువ ఉంది వీళ్ళ దగ్గర? సో ఏం తక్కువ ఉంది? వాళ్ళు సెలబ్రిటీ అన్న ఒక హోదాని మన దగ్గర చూపించేసి లక్షల రూపాయలు మన నుంచి తీసుకెళ్తున్నారు. 20% ఆఫ్ మన ఇన్కమ్ ని ఓన్లీ యాడింగ్ వ్యవస్థలో మనం ఖర్చు పెడుతున్నాం. ఈ జూమ్ లో ఉన్న చాలా మంది కొత్త వాళ్ళు ఆలోచించండి, 20% మీరు సంపాదిస్తున్న సంపాదనలా అడ్వర్టైజ్మెంట్స్ కి మీరు ఇచ్చేస్తున్నారు. విరాళాలు అంటారా, ఇంకేమనుకుంటారా, మీ ఇష్టం అండి. సో ఆలోచించండి. సో మనకు తెలిసి రూపాయి దానం చేయడానికి ముందు వెనక అవుతాం, ఇయ్యాలనా వద్దా, తీయాలనా వద్దా, జేబులోకి వెళ్ళి రావాలనా వద్దా ఈ రూపాయి బయటకు అని చెప్పేసి ఆలోచిస్తాము. కానీ మనం ఎలాంటి వాళ్ళకి దానం చేస్తున్నాం అంటే, ఇగో ఇక్కడ కనిపిస్తున్నా వీళ్ళకి ఇస్తున్నాం. సో మరి వీళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు, వాళ్ళు సెలబ్రిటీ అన్న హోదాను ప్రమోట్ చేసుకొని వాళ్ళు అడ్వర్టైజ్ చేసి మన మీద డబ్బులు తీస్తున్నారు. వాళ్ళని వదిలిపెట్టేసి అదే ప్రమోషన్స్ మనం చేస్తే, మనం వెస్టీజ్ యొక్క ప్రమోషన్స్ చేస్తే మనం ఇన్కమ్ తీయొచ్చా లేదా చూడండి. సో వీళ్ళకు 20% ఆఫ్ ఇన్కమ్ వీళ్ళకే ఇచ్చేస్తున్నాం. సో మహేష్ బాబుకి ఎన్ని కంపెనీస్ ఉంటాయో తెలుసా, ఎన్ని హోటల్స్ నమ్రత పేరు పైన ఉంటాయో తెలుసా. సో ఎంత ఇన్కమ్ ఆయన ఎవ్రీ ఇయర్ ఎర్న్ చేస్తారు. సో ఒక సినిమానే తీస్తాడా అంటే కాదు, తనకు కొన్ని వేల కోట్ల బిజినెస్లు ఉన్నాయి, ఏమంటారు వేల కోట్ల ఇన్కమ్ ఉంది. అయినా కూడా ఎన్నో రకాల బిజినెస్ మహేష్ బాబు చేస్తుంటాడు ఇక్కడ. సో దీనికి మరి మన వంతు మనం ఏం చేయాలి అంటే, వీళ్ళని వదిలిపెట్టేయాలి. ఏం చేయాలి? అలా అడ్వర్టైజ్, ఏమంటారు, వాళ్ళు వాడక చేసే ప్రమోషన్స్ ని మనం వదిలిపెట్టేసేయాలి. మనం ఒక స్ట్రాంగ్ నిర్ణయం తీసుకోవాలి, షాప్ మార్చడానికి ఒక స్ట్రాంగ్ నిర్ణయం తీసుకోవాలి. సో చూడండి, ఇక్కడ మేము షాప్ మార్చుకోవడానికి స్ట్రాంగ్ నిర్ణయం తీసుకున్నాము. సో చాలా మందిని ఎన్లైట్ చేసుకుంటూ వస్తున్నాం ఎక్కడికక్కడ. మమ్మల్ని ఎవరు ఇన్వైట్ చేసినా, సో ఎవరి ఇన్వైట్ చేయకపోయినా కొత్తగా వెతుక్కొని మరి వెళ్ళి మేము మా దగ్గర దొరికే ప్రోడక్ట్స్ ని మేము ప్రమోట్ చేస్తున్నాం చూడండి. సో ఇస్తూ వస్తున్నాము. సో తెలియని ప్రాంతాలకు మమ్మల్ని ఇన్వైట్ చేసిన వాళ్ళకి మా దగ్గర ప్రోడక్ట్స్ ని మేము చెప్తున్నాము. సో సోపు, పేస్ట్, వంట నూనె, కుకింగ్ ఆయిల్, ఎయిర్ ప్యూరిఫైయర్. ఈ రోజు కోవిడ్ టైంలో మనకు కావాల్సింది ఎయిర్ ప్యూరిఫైయర్. సో ఇలా మన దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ ని మనం ప్రమోట్ చేయడం వల్ల, ఇగో మా టీంలోని చెక్స్ కొన్ని, అండ్ కొంతమంది సెలబ్రిటీస్ చెక్స్ కూడా చూడండి. 18 లక్షల ఇన్కమ్, 4 లక్షల ఇన్కమ్, 3 లక్షల ఇన్కమ్, 2,14,000 ఇన్కమ్, 1,21,000 ఇన్కమ్,
1,02,000 ఇన్కమ్, 1,58,000 ఇన్కమ్, అండ్ పద్మక్క 1,90,000 ఇన్కమ్, పవన్ సార్ 1,85,000 ఇన్కమ్. ఇట్లా చూసుకుంటూ పోతే వీళ్ళందరూ మా టీంలోనే అండి. ఇంకా కొన్ని చెక్స్ రాలేదు, ఇక్కడ స్పేస్ చాలా తక్కువ ఉంది కాబట్టి ఆ బాగా స్లైడ్స్ చేయడం సాధ్యం కాక ఒక స్లైడ్ లో వచ్చేటి చెక్స్ అన్ని పెట్టినా రాని వాళ్ళది పెట్టలేదనే అర్థం కాదు. సో అందరూ మాకు ఇంపార్టెంటే, ప్రతి ఒక్కరు చూడండి మా అసోసియేషన్ లో ఎదుగుతున్న ఇంత మందికి చెక్స్ వస్తున్నాయి అంటే మరి పవర్ ఆఫ్ వెస్టీజ్ అంటారా ఇంకేమంటారు చూడండి. ఇంతమంది ఆర్డినరీ టు ఎక్స్ట్రా ఆర్డినరీ లైఫ్ స్టైల్ మాతో పాటు చూడండి 30 మంది థాయిలాండ్కి వచ్చారు. మా టీంలో 20 మంది థాయిలాండ్కి వచ్చారు. కొంతమంది మిస్ అయ్యారు పాపం, దాదాపు 30 మంది సెలెక్ట్ అయ్యారు. కాకపోతే కొంతమంది మిస్ చేసుకున్నారు కొన్ని రీజన్స్ వల్ల. చూడండి ఇంత లైఫ్ స్టైల్ వచ్చింది దేని వల్ల? ఒక డెడ్లీ నిర్ణయం, ఒక స్ట్రాంగ్ నిర్ణయం, షాప్ మార్చడం వల్ల. చూడండి ఎంత హ్యాపీగా ఉన్నారు, ఒక్కొక్కరి ఫేస్ చూడండి ఎంత హ్యాపీగా ఉన్నారు. సో రజితక్క అయితే పులిలతోటి ఫోటో దిగింది. చెప్పాల రజితక్క ఉంటారు, పులిలతోటి ఫోటో దిగింది. సంధ్య మేడం, విజయ మేడం, రమకేయ, పద్మకేయ ఈ మామూలుగా ఎంజాయ్ చేయలేదండి. ఎంత ఎంజాయ్, చిన్న పిల్లల్లాగా ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళందా. మరి ఈ లైఫ్ స్టైల్ వచ్చింది దేని వల్ల అంటే వెస్టీజ్ వల్లనే అండి. చూడండి 1,68,00,000 తీసుకునే హైయెస్ట్ ఇన్కమ్ ఎర్నర్ వెస్టీజ్ ద్వారానే ఉన్నారు. సిద్ధార్థ్ సార్, మిస్టర్ సిద్ధార్థ్ సార్ మన కంపెనీ ద్వారా ఉన్నారు. ఏషియాస్ నెంబర్ 1 పొజిషన్ లో మన సార్ మనకి ప్రోడక్ట్స్ ఇస్తున్నారంటే అర్థం చేసుకోండి. మీన్స్ మన కంపెనీ గురించి కంపెనీ నుంచే ఉన్నారంటే అర్థం చేసుకోండి. సో ఇంత మంచి కంపెనీలో ఇంత మంచి ప్లాట్ఫామ్ లో మనం ఉన్నాము. సో దీనికి చేయాల్సిందంటే ఏం లేదు, ఒక షాప్ చేంజ్ చేయాలన్న ఒక స్ట్రాంగ్ నిర్ణయం మాత్రమే చేయాలి. మనము షాప్ చేంజ్ చేస్తే లైఫ్ చేంజ్ అవుతుంది ఇక్కడ. సో లైఫ్ చేంజింగ్ కి ఒక షార్ట్ వీడియో ఉంది, మరి ఇది నా వల్ల ప్లే అవుతే నేను ప్లే చేస్తాను. నేను ట్రై అయితే చేస్తున్నాను. చిన్న వీడియో, వీడియో సాంగ్ 1 minute. సో చిన్న సాంగ్ ప్లే చేస్తాను మీ అందరి కోసం. సో మేము ఎంజాయ్ చేసింది ప్రతిదీ మీకు కనిపించాలన్నది నా చిన్న ఉద్దేశం అంతే. సో రియల్లీ అండి, ఇంత గొప్ప ప్లాట్ఫామ్ లో ఉన్న ప్రతి ఒక్కరు చాలా అదృష్టవంతులుగా ఫీల్ కావాలి. సో వెస్టీజ్ ని హార్ట్ లా నరాలకు ఎక్కించుకోవాలి. మా టీంలో కొంతమంది అంటారు నాకు కోస్తే బ్లడ్ గ్రూప్ కూడా వెస్టీజ్ వస్తుందని. సో బ్లడ్ గ్రూప్ వెస్టీజ్, మొత్తం వెస్టీజ్ ని నింపేసుకుంటే చాలు మన ఇన్కమ్ లక్షలలో కోట్లలో కూడా చేరే అవకాశం ఉంది. సో దానికంతా మనం కనబడాలి, వినబడాలి, నిలబడాలి. సో ఎవరు ఏం చెప్పడానికి ట్రై చేసినా కానీ మనం అది వినిపించుకోకపోతే చాలు, మనం వెస్టీజ్ లో ఉన్నతోన్న స్థాయికి వెళ్ళొచ్చు. మ్యూజిక్ రావట్లేదు మేడం. మ్యూజిక్ రావట్లేదు, సౌండ్ రావట్లేదు. సౌండ్ వస్తే బాగుండు.
అందులో ప్లే చేయరా? రావట్లేదు. నో ప్రాబ్లం మేడం, మీ లైఫ్ లో మ్యూజిక్ మాకు అర్థం అవుతుంది, వీడియోలో మ్యూజిక్ రాకున్నా. సౌండ్ రావట్లేదు. ఓకే, నో ప్రాబ్లం. బట్ అన్ని కనిపిస్తున్నాయి మేడం, చూస్తున్నారు కదా అందరూ లైవ్ గా. సో థ్యాంక్ యూ సో మచ్. ఇది నా ప్రెజెంటేషన్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ విజయరాజు సార్, థ్యాంక్ యూ పవన్ సార్, అండ్ థ్యాంక్ యూ పద్మక్క. సో అయిపోయిందా మేడం? థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మాటలు రావడం లేదు, అంతే అలా నిమగ్నమై ఉండిపోయినాం ఇక్కడ. ఎవరికి కూడా మాటలు రావడం లేదు, ఓన్లీ చూస్తూ ఉండిపోయారు అందరూ, ప్రతి ఒక్కరు కూడా. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ థ్యాంక్ యూ. ఎన్నిసార్లు చెప్పినా కూడా సరిపోదు. వన్స్ అగైన్